హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆన్బోర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఆన్ బోర్డ్ మీద పీసీబీ బోర్డు మీద ఐసీస్ ఉంటాయి కదా. ఆ ఐసీస్ అన్ని కమ్యూనికేషన్స్ వేటి ద్వారా చేసుకుంటే బస్సెస్ ద్వారా చేసుకుంటాయి. ఆ బస్సెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, కమ్యూనికేషన్ ఛానల్ బై బస్సెస్ ఫర్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ వేరియస్ ఇంటిగ్రేటింగ్ సర్క్యూట్స్కి కనెక్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అదర్ పెరిఫెరల్ విత్ ద ఇంపిడెన్స్ సిస్టమ్ అండ్ అదర్ పెరిఫెరల్ డివైజెస్తో కూడా కనెక్షన్స్ క్రియేట్ చేయడం కోసం, ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఈ ఇంటర్ఫేసెస్ వాడతాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బస్. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బస్ని I2C అని అనుకుంటాం షార్ట్కట్గా. I2C ఇది సింక్రోనస్ బైడైరెక్షనల్ ఆఫ్ డూప్లెక్స్. బైడైరెక్షనల్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ బస్సులోని, బట్ హాఫ్ డూప్లెక్స్ అనమాట. హాఫ్ డూప్లెక్స్ అంటే ఎట్ ఏ టైము ఒకసారి వన్ డైరెక్షన్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎట్ ఏ టైం. ఆ టైంలో ఇంకో ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు. వన్ డైరెక్షన్లోనే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎట్ ఏ టైం. సో ఇది హాఫ్ డూప్లెక్స్ అంటాం. అందుకని 2 వైర్స్ ఆర్ సీరియల్లీ ఇంటర్ఫేస్డ్ బస్సు. ఇందులో 2 వైర్స్ ఉంటాయి అన్నమాట మెయిన్గానే. వాటి గురించి నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. ద ఇంటెన్షన్ ఆఫ్ ఐసీ వాజ్ టు ప్రొవైడ్ అన్ ఈజీలీ వే ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ మైక్రోప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అండ్ ద పెరిఫెరల్ చిప్ ఇన్ టెలివిజన్ సెట్. ఈ బస్సు టెలివిజన్ సెట్స్ కోసం ఫస్ట్గా టెలివిజన్లో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇన్వెంట్ చేసిన బస్సు అనమాట. అండ్ ఫర్దర్గా కనమా డివైజెస్లో కూడా యూజ్ చేస్తాం మొదలయ్యింది. దాని యొక్క అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండటం వల్ల. ద I2C బస్ కంప్రైజెస్ ఆఫ్ 2 బస్సెస్ లైన్స్, నేమ్లీ సీరియల్ క్లాక్ అండ్ సీరియల్ డేటా. ఈ 2 డేటా లైన్స్ అన్నవి ఈ బస్సులో ఉంటాయి, మెయిన్ లైన్స్ అనమాట ఈ 2 లైన్స్. ఇప్పుడు SCL గురించి, సీరియల్ క్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ సింక్రోనస్ క్లాక్ పల్సెస్ జనరేట్ చేయడం దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ SDA సీరియల్ డేటా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్కి దీని యొక్క రెస్పాన్సిబుల్ అక్రాస్ డివైజెస్. I2C బస్సెస్ ఇది షేర్డ్ బస్ సిస్టమ్ అనమాట. ఈ షేర్డ్ బస్ సిస్టమ్స్ విచ్ మే నెంబర్ ఆఫ్ ఐసీ డివైజెస్ తోటి మనం దీనికి కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయగలం. ఆ నెంబర్ ఆఫ్ డివైజెస్లో 1 స్లేవ్ ఉంటుంది, 1 మాస్టర్ ఉంటుంది. మాస్టర్ హ్యాండ్ ఓవర్లో బస్ అన్నది ఉంటుంది అనమాట. మాస్టర్ చెప్పినట్టుగా బస్ అన్నది ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా, అది ఇక్కడ డిస్కస్ చేద్దాం. కెన్ బి కనెక్టెడ్ డివైస్ కనెక్టెడ్ టు ఐసీస్ యాక్ట్ యాజ్ ఐదర్ మాస్టర్ ఆర్ స్లేవ్. మాస్టర్ కింద లేదంటే స్లేవ్ కింద ఐసీ యాక్ట్ అవుతుంది అనమాట. మాస్టర్ అండ్ స్లేవ్ డివైజెస్ కెన్ యాక్ట్ యాజ్ ఐదర్ ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్. మాస్టర్ ఐదర్ ట్రాన్స్మిట్ చేయొచ్చు లేదంటే రిసీవ్ చేసుకోవచ్చు డేటా. ఓకేనా. సపోర్ట్స్ మల్టీ మాస్టర్స్ ఆన్ ద సేమ్ బస్. అంటే సింగిల్ మాస్టర్ ఉండడు. మామూలుగా సమ్ కేసెస్లో అయితే సింగిల్ మాస్టరే ఉంటాడు ఒక బస్కి. బట్ ఈ బస్సులో మాత్రం మల్టిపుల్ మాస్టర్స్ ఉండొచ్చు. మల్టిపుల్ మెంబర్స్ కింద అండర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట ఈ బస్సు. ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఒక మాస్టర్ ఉన్నాడు, నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉంటాయి అనమాట. ఈ స్లేవ్స్ అన్ని పెరిఫెరల్స్ అనమాట. ఈ డేటా అన్నది ఈ డేటా లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్లాక్ లైన్ ద్వారా క్లాక్ సిగ్నల్స్ అన్నిటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదిగోని చూసుకుంటే పోర్ట్ ఇన్పుట్కి డేటా లైన్ అండ్ క్లాక్ సిగ్నల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఉన్నాయి. ఈ బస్ అనమాట. ఈ 2 I2C బస్ అనమాట. ఇది స్లేవ్ 1 I2C డివైజ్ అనమాట. ఎగ్జాంపుల్గా EEPROM అనుకున్నాం. స్లేవ్ 2 ఇది ఇంకో వేరే పెరిఫెరల్ డివైజ్ అనుకుందాం. ఈ రెండిట్లకి పవర్ సప్లై ఇచ్చాం విత్ రెస్పెక్ట్ టు 2.2 కిలో రెసిస్టర్ ద్వారా. నెక్స్ట్ చూసుకుందాం. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ కమ్యూనికేషన్ I2C స్లేవ్ డివైస్ ఇది లిస్టెడ్ బిలో. ఇందులో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో ఇక్కడ పాయింట్ బై పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాస్టర్ డివైస్ పుల్స్ ద సీరియల్ క్లాక్ లైన్ ఆఫ్ ద బస్ టు హై. సీరియల్ క్లాక్ లైన్ అని చూసారా, ఇది హైకి చేస్తుంది అనమాట. లైన్ టు హై అనమాట. హై అంటే 1 అండ్ దెన్ pulls the data line to low.
డేటా లైన్ని లో సిగ్నల్కి పుల్ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే స్టార్స్ కండిషన్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్ చేయడం కోసం అప్పుడు కండిషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి డేటా ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. ఓకేనా? ఇలా చేసినప్పుడు మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ అన్నది స్టార్ట్ అవుతుంది, లేదంటే డేటా ట్రాన్స్ఫర్ అన్నది స్టార్ట్ అవ్వదు. ద మాస్టర్ డివైస్ సెండ్స్ ద అడ్రస్. మాస్టర్ డివైస్ ఏం చేస్తుంది? అడ్రస్ సెండ్ చేస్తుంది డేటా బస్ ద్వారా. ఇదిగోండి ఈ డేటా బస్ ద్వారా అడ్రస్ అన్నది సెండ్ చేస్తుంది. ఆ అడ్రస్ ఏమై ఉండొచ్చు, 7 బిట్ ఆర్ 10 బిట్ వైడ్ అవ్వచ్చు ఆఫ్ ద స్లేవ్ డివైస్ యొక్క అడ్రస్ సెండ్ చేస్తుంది. ఇలాగా ఏ స్లేవ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుందో ఆ స్లేవ్ యొక్క అడ్రస్ సెండ్ చేస్తుంది, విచ్ ఇట్ వాంట్స్ టు కమ్యూనికేట్ ఓవర్ ద డేటా లైన్. ద డేటా ఇన్ ద బస్ ఈజ్ వ్యాలిడ్ డ్యూరింగ్ ద హై. డేటా ఇన్ ద బస్లో డేటా ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే హై పీరియడ్ ఆఫ్ ద క్లాక్ సిగ్నల్ హై ఉన్నప్పుడే డేటా లైన్లో ట్రాన్స్ఫర్ అయ్యే డేటా అన్నది వ్యాలిడ్ డేటా అనమాట. ఆ డేటాని మాస్టర్ అన్నది రీడ్ చేస్తుంది. ఓకేనా? ద మాస్టర్ డివైస్ సెన్స్ ద రీడ్ ఆర్ రైట్ బిట్. రీడ్కి అయితే 1, రైట్కి అయితే 0 బిట్ని అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఓకే, ఆ స్లేవ్లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకుంటుందా, స్లేవ్లో ఉన్న డేటాని మాస్టర్ రీడ్ చేయాలనుకుంటుందా, రైట్ చేయాలనుకుంటుందా, ఆ పర్పస్ బట్టి అప్రోప్రియేట్ బిట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. రీడ్ చేయాలనుకుంటే 1 అనేసి, రైట్ చేయాలనుకుంటే 0 అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ద మాస్టర్ డివైస్ వెయిట్స్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్ బిట్ ఫ్రమ్ ద స్లేవ్ డివైస్ నుంచి ఓకే నేను రెడీగా ఉన్నాను డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, లేదంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి అనేసి ఇది ఒక అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ని మనకి మాస్టర్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ద స్లేవ్ డివైస్ విత్ ద అడ్రస్ రిక్వైర్డ్ బై ద మాస్టర్ డివైస్ రెస్పాండెడ్ బై సెండింగ్ ఏ అక్నాలెడ్జ్మెంట్ బిట్ వాల్యూ 1 అని సెండ్ చేసిందంటే ఓకే నేను రెడీగా ఉన్నాను అనేసి 1 సిగ్నల్ని అంటే హై సిగ్నల్ని సెండ్ చేస్తుంది అనమాట ఓవర్ ద డేటా లైన్ ద్వారా సెండ్ చేస్తుంది మాస్టర్కి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 6th point, upon receiving the acknowledgement bit, the master device sends the 8-bit data to the slave through data line అనమాట. త్రూ SD డేటా లైన్ ద్వారా 8-bit డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇఫ్ ద రిక్వెస్ట్ ఆపరేషన్ ఈజ్ రైట్ టు డివైస్, ఇఫ్ ద రిక్వెస్ట్ ఆపరేషన్ అయితే ఏంటి, రైట్ టు ఇన్ ద స్లేవ్ డివైస్ అయితే డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇఫ్ ద రిక్వెస్ట్ ఆపరేషన్ ఈజ్ రీడ్ ఫ్రమ్ ద డివైస్, స్లేవ్లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకోండి, the slave device sends the data to the master over the data line అనమాట. స్లేవ్ మాస్టర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ అంటే కంప్లీట్ అయిన తర్వాత ద మాస్టర్ డివైస్ టెర్మినేట్స్ ద ట్రాన్స్ఫర్. ఆ ట్రాన్స్ఫర్ అంటే కంప్లీట్ అయిపోయింది, ఓకే ట్రాన్స్ఫర్ పని అయిపోయింది అనుకున్నప్పుడు టెర్మినేట్ చేస్తుంది అనమాట ఆ వర్క్ని బై పుల్లింగ్ ద డేటా లైన్ని హైలోని. వెన్ ద క్లాక్స్ లైన్ ఉంది కదా, ఇది లాజిక్ హై, 2 లైన్స్ని కూడా హై చేస్తుంది. ఇండికేట్స్ ద స్టాప్ కండిషన్. అప్పుడు డేటా ట్రాన్స్ఫర్ కండిషన్ని స్టాప్ చేసింది అనమాట ఈ హై లెవెల్లో ఆ లైన్స్ని ఉంచడం ద్వారా. అక్కడతో మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బస్ యొక్క వర్కింగ్ అండ్ పర్పస్ అన్నది డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ బస్ అనమాట. ఇది ఇంకో రకమైన బస్. దీన్ని SPI అనుకుంటాం షార్ట్ కట్ ఫామ్లో. ఇది సింక్రోనస్ బస్, ఇది కూడా సింక్రోనస్ బస్సే అండ్ బైడైరెక్షన్ బస్సే, బట్ ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఎట్ ఏ టైము 2 వేస్లోని డేటా అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. 4 వైర్ సీరియల్ ఇంటర్ఫేస్ బస్సు. ఇందులో 4 వైర్స్ ఉంటాయి, మెయిన్గా 4 వైర్స్ ఉంటాయి. ద కాన్సెప్ట్ ఆఫ్ SPI వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మోటరోలా వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ కాన్సెప్ట్ని. SPI ఈజ్ ఏ సింగిల్ మాస్టర్ మల్టీ స్లేవ్ డివైస్ అనమాట. ఇందులో సింగిల్ మాస్టరే ఉంటారు. ఇందా చెప్పాగా అందులో అయితే మల్టిపుల్ మాస్టర్ ఉండొచ్చు I2Cలో, ఇందులో అయితే సింగిల్ మాస్టర్ మాత్రమే ఉండాలి. కానీ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ స్లేవ్స్ ఉండొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ సిస్టమ్ వేర్ మోర్ దెన్ 1 SPI డివైస్ కెన్ బి మాస్టర్, ప్రొవైడింగ్ ద కండిషన్ ఓన్లీ 1 మాస్టర్ డివైస్ ఈజ్ యాక్టివ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఈ పాయింట్ కూడా ఏం చెప్తుందంటే వేరే వాటిల్లో లాగా కాకుండా ఇందులో సింగిల్ మాస్టర్ ఉండటం వల్ల ఇప్పుడు
యాక్టివ్గా ఉంటుంది ఆ మాస్టర్ ఇప్పుడుని అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అనేసి ఈ పాయింట్ రిప్రజెంట్ చేస్తుంది. ఎస్పిఐ రిక్వైర్స్ 4 సిగ్నల్ లైన్స్ ఫర్ కమ్యూనికేషన్. ఎస్పిఐ 4 సిగ్నల్ లైన్స్ కావాలి కమ్యూనికేషన్కి. ఫస్ట్ సిగ్నల్ లైన్ ఏంటంటే మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్, MOSI అనుకుంటాం షార్ట్కట్లో. సింగిల్ లైన్ క్యారింగ్ ద డేటా ఫ్రమ్ మాస్టర్స్ టు స్లేవ్. మాస్టర్ నుంచి స్లేవ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి ఈ లైన్ యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్లేవ్ ఇన్పుట్ అండ్ స్లేవ్ డేటా ఇన్. స్లేవ్ ఇన్పుట్ అండ్ స్లేవ్ డేటా ఇన్ అని కూడా అనుకుంటాం. స్లేవ్ ఇన్పుట్ కానీ లేదా స్లేవ్ డేటా ఇన్ కానీ అనుకుంటాం. వాటిని షార్ట్కట్లో SI ఆర్ SDI అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ లైన్ వచ్చేసి మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్. అంటే మాస్టర్లోకి డేటా అవుతుంది, స్లేవ్ నుంచి డేటా అవుట్ అవుతుంది. అంటే స్లేవ్ నుంచి వచ్చిన అవుట్పుట్ డేటా మాస్టర్లోకి వెళ్తుంది అనేసి చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సింగిల్ లైన్ క్యారింగ్ ద డేటా, సింగిల్ లైనే యూజ్ అవుతుంది ఫర్ స్లేవ్ టు మాస్టర్. స్లేవ్ నుంచి మాస్టర్ వెళ్తుంది మాస్టర్ డివైస్. ఇట్ ఆల్సో నోన్ ఎస్ స్లేవ్ అవుట్పుట్ అని కూడా అంటాం. వాటి యొక్క స్మాల్గా రిప్రజెంట్ చేసి అక్కడ SO అండ్ SDO అని కూడా అంటాం. సీరియల్ క్లాక్ అంటే సింగిల్ లైన్ క్యారింగ్ ద క్లాక్ సిగ్నల్. సీరియల్ క్లాక్లో క్లాక్ సిగ్నల్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. సేవ్ సెలెక్ట్, స్లేవ్ని అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏ స్లేవ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఈ లైన్ ద్వారా మనము ఆ స్లేవ్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. సింగిల్ లైన్ ఫర్ స్లేవ్ డివైస్ సెలెక్షన్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లో సిగ్నల్ అనమాట. ఇందులో ట్రాన్స్ఫర్ అయ్యేది సిగ్నల్ అంటే యాక్టివ్ లో సిగ్నల్. యాక్టివ్ లో సిగ్నల్ అంటే ఏంటి? 0 పాస్ అవుతే యాక్టివేట్గా ఉన్నట్టు, 1 పాస్ అవుతే ఇన్యాక్టివేట్గా ఉన్నట్టు. ఓకే, దీని యొక్క డయాగ్రామ్ మనం చెప్పుకున్నట్టే మాస్టర్ అవుట్ సీరియల్ ఇన్, మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్ అండ్ ఇదేంటి సీరియల్ క్లాక్ లైన్, మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్. ఈ సిగ్నల్స్ లైన్స్ ఉన్నాయి. వాటిని అప్రోప్రియేట్ పిన్స్కి స్లేవ్కి అండ్ మాస్టర్కి ఇచ్చాం. దీని యొక్క వర్కింగ్ కూడా డిస్కస్ చేద్దాం. ద మాస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ ద క్లాక్ సిగ్నల్. క్లాక్ సిగ్నల్స్ మాస్టర్ నుంచే ఎప్పుడు జనరేట్ అవుతాయి, వేరే స్లేవ్స్ జనరేట్ అవ్వవు. ఓకే, ఇట్ సెలెక్ట్స్ ద రిక్వైర్డ్ స్లేవ్ డివైస్ బై అసైనింగ్ ద కరస్పాండింగ్ స్లేవ్ సెలెక్ట్ సిగ్నల్ లైన్లో. ఇందాక చెప్పాను కదా, స్లేవ్ సెలెక్ట్ అనే లైన్ ఉంటుంది అనేసి, అందులో లో సిగ్నల్ పాస్ చేయడం ద్వారా అప్రోప్రియేట్ స్లేవ్ని సెలెక్ట్ చేసుకుంటాం. The data outline MISO of all the slave devices when not selected floats at high impedance state. ఎప్పుడైనా సెలక్షన్ జరగట్లేనప్పుడు అది హై ఇంపిడెన్స్ స్టేట్లో ఉంటుంది, అంటే ఆఫ్లో ఉంటుంది అనమాట. ద డేటా అవుట్లైన్ ఆఫ్ ఆల్ ద స్లేవ్ డివైసెస్ వెన్ నాట్ సెలెక్టెడ్ ఫ్లోట్స్ అట్ హై ఇంపిడెన్స్. వాటి స్లేవ్స్ని ఎప్పుడు ఏమైనా సెలెక్ట్ చేయలేదు అనుకోండి, స్లేవ్ అవుట్ పిన్ ఎప్పుడు హై ఇంపిడెన్స్లో ఉంటుంది, అంటే యాక్టివ్ లో ఉంటుంది అనమాట, 0లో ఉంటుంది. సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్ ప్రిన్సిపల్ మీద వర్క్స్ అవుతుంది. ద మాస్టర్ అండ్ స్లేవ్ డివైజెస్ కంటైన్స్ ఏ స్పెషల్ షిఫ్ట్ రిజిస్టర్ ఉంటాయి మాస్టర్కి స్లేవ్కి ఫర్ ద డేటా టు ట్రాన్స్మిట్ ఆర్ రిసెప్షన్. డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి అండ్ రిసీవ్ చేసుకుంటాయి. రిజిస్టర్ ఎలా యూజ్ అవుతుంది? మనకి డేటా స్టోరేజ్ డివైస్ కింద రిజిస్టర్ యూజ్ అవుతుంది. డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద మాస్టర్ టు స్లేవ్, ద డేటా ఇన్ ద మాస్టర్ షిఫ్ట్ రిజిస్టర్ ఈజ్ షిఫ్టెడ్ అవుట్ టు ద MOSI పిన్. దాని యొక్క డయాగ్రామ్ ఇక్కడ వేసింది చూడండి. దీన్ని రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద మాస్టర్ టు స్లేవ్, డేటా ఇన్ మాస్టర్ రిజిస్టర్ ఈ షిఫ్టెడ్ అవుట్ టు ద MOSI పిన్. ఇక్కడ ఏమవుతుందంటే షిఫ్ట్ రిజిస్టర్ నుంచి MOSI పిన్కి డేటా అన్నది ట్రాన్స్ఫర్ అయ్యింది, అండ్ ఇట్ ఎంటర్స్ టు ద షిఫ్ట్ రిజిస్టర్ ఆఫ్ ద స్లేవ్ డివైస్ త్రూ ద MOSI పిన్. దీని ద్వారా MOSI పిన్ ద్వారా స్లేవ్ యొక్క షిఫ్ట్ రిజిస్టర్కి ఎంటర్ అయ్యిందనమాట. అది ఆ పాయింట్. ఎట్ ద సేమ్ టైమ్ ద షిఫ్ట్ అవుట్ డేటా బిట్ ఫ్రమ్ ద స్లేవ్ డివైస్, షిఫ్ట్ అవుట్ డేటా దీంట్లోంచి అవుట్ ఉంది కదా, ఈ అవుట్ ఎందులోకి వెళ్తుందంటే షిఫ్ట్ రిజిస్టర్
ఎంఓఎస్ఐ పిన్కి వెళ్తుంది అన్నమాట. దీని నుంచి అట్ ద సేమ్ టైం డేటా అవుట్ కూడా జరుగుతుంది. ఇన్ సమ్మరీ ద షిఫ్ట్ రిజిస్టర్ ఆఫ్ మాస్టర్ అండ్ స్లేవ్ డివైసెస్ ఫార్మ్స్ ఏ సర్క్యులర్ బఫర్ ఫామ్ చేస్తుంది. ఇది చూడండి, సర్క్యులర్ బఫర్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి డేటా ఇలా సర్క్యులర్ అవుతూ ఉంటుంది, సర్కిల్ అవుతూ ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు I2C, PSI bus is most suitable for application required for transfer of data in streams. డేటాని స్ట్రీమ్స్ కింద అంటే సీరియల్ కింద ట్రాన్స్ఫర్ చేయడంలో ఎస్పిఐ చాలా అప్లికేబుల్గా ఉంటుంది దెన్ I2Cతో పోలిస్తే. ఓకేనా. ద ఓన్లీ లిమిటేషన్ ఇన్ ఎస్పిఐ డోంట్ సపోర్ట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ జనరేట్మెంట్ మెకానిజం. మనం I2Cలో డిస్కస్ చేసాం, అక్నాలెడ్జ్మెంట్ బిట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఇందులో ఎక్కడ మనం అక్నాలెడ్జ్ బిట్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో అది ఒక డిసడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక్కడతో మనం సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బస్ యొక్క బస్సుల గురించి డిస్కస్ చేసాం. దాంతో మనకి ఆన్బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.